రైతు సోదరులకి గుడ్ న్యూస్. కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. ఆల్మట్టి డ్యామ్ నుంచి ఇంకా అవుట్ఫ్లోస్ కొనసాగుతూనే ఉన్నాయి. ఆల్మట్టి నుంచి జూరాలకు వరద వస్తూనే ఉంది. జూరాల నుంచి శ్రీశైలం కూడా వరద చేరుతోంది. అయితే గత వారంలో వచ్చిన వరదకు భిన్నంగా చాలా తక్కువ మొత్తంలో వరద వస్తూ ఉంది. దీంతో శ్రీశైలంలో 6 గేట్లు మూసేశారు. కేవలం 2 గేట్లు మాత్రమే ఓపెన్లో ఉంచారు. ఇక నాగార్జున సాగర్ కూడా వరద చేరుతా ఉంది. నాగార్జున సాగర్ ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరడంతో నాగార్జున సాగర్ నుంచి కూడా 2 గేట్లు ఓపెన్ చేశారు. మొత్తం మీద ఎగువ ప్రాంతం నుంచి ఎంత వరద వస్తూ ఉంది, నాగార్జున సాగర్కి ఎంత చేరుతా ఉంది, రాబోయే రోజుల్లో ఈ వరద కొనసాగే అవకాశం ఉందా, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి ఎంత నీటిని తరలిస్తా ఉన్నారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఆల్మట్టి డ్యామ్కి ఎగువ ప్రాంతాల నుంచి 78,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ మొత్తం పూర్తిగా నిండిపోయింది. కాలువలకు కూడా నీటిని విడుదల చేశారు. నిల్వ చేసుకునే సామర్థ్యం లేదు. ఇన్ఫ్లోస్ వచ్చినట్టుగా నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్కి 75,000 క్యూసెక్కుల వరద చేరుతా ఉంది. నారాయణపూర్ కూడా దాని కెపాసిటీ మొత్తం కలిపిన 28-29 టీఎంసీలే కాబట్టి నిండిపోయింది. ఇప్పటికే 27 టీఎంసీలు ఉన్నాయి. వచ్చిన వరద మొత్తాన్ని దాదాపు 85,000 క్యూసెక్కుల వరదని జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తా ఉన్నారు. జూరాలకు 90,000 క్యూసెక్కుల వరద చేరుతా ఉంది ఎగువ ప్రాంతాల నుంచి. జూరాలు కూడా అది 13 టీఎంసీల కెపాసిటీ కాబట్టి ఎప్పుడో నిండిపోయింది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,000 క్యూసెక్కులు, 12 గేట్లు ఎత్తివేయడం ద్వారా 60,000 క్యూసెక్కులు, మొత్తం మీద 90,000 క్యూసెక్కులు జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. తుంగభద్రలో కూడా వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. 45,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని సుంకేసుల మీదుగా శ్రీశైలంకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. 105 టీఎంసీల కెపాసిటీ అయినా 80 టీఎంసీలకి పరిమితం చేశారు. ప్రస్తుతం 79.5 టీఎంసీల జలాలు ఉన్నాయి. వచ్చిన వరద మొత్తాన్ని కాలువలకి కొంత రిలీజ్ చేసిన ఒక 12,000 క్యూసెక్కులు, మిగిలిన మొత్తాన్ని సుంకేసుల ద్వారా శ్రీశైలానికి పంపిస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే నెల రోజుల కిందటే ఫుల్ ట్యాంక్ అయిపోయింది. అక్కడ ఇక నిల్వ చేసే సామర్థ్యం లేదు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68,000 క్యూసెక్కులు, 2 గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక 45,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. మొత్తం మీద 115,000 క్యూసెక్కులు పైగా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు ద్వారా 20,000 క్యూసెక్కులు, హంద్రీనేవా ద్వారా 2,890 క్యూసెక్కులు, ఇక కలవకుర్తి, భీమా, నెట్టంపాడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా 3,900 క్యూసెక్కులు, మొత్తం మీద శ్రీశైలం బ్యాక్ సైడ్ కూడా ఒక 27,000 నుంచి 28,000 క్యూసెక్కులు అవుట్ఫ్లోస్ ఉన్నాయి. ఇక మొత్తం 885 అడుగులకు గాను 882.9 అడుగులు ప్రస్తుతం వాటర్ లెవెల్ కొనసాగుతూ ఉంది. 215.8 టీఎంసీల కెపాసిటీకి 201.9 టీఎంసీలు శ్రీశైలంలో ఉన్నాయి. ఇక ఆ 2 గేట్లు కూడా ఈరోజు క్లోజ్ చేసే అవకాశం ఉంది. శ్రీశైలంలో గేట్లు ఎత్తకపోయినా కూడా 1,00,000 క్యూసెక్కుల అవుట్ఫ్లోస్ ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి ద్వారా బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు అవి లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా. ఇక నాగార్జున సాగర్ కూడా నిండిపోయింది. 595 అడుగుల కెపాసిటీకి గాను 586 అడుగులకు చేరింది. 312 టీఎంసీల ట్యాంక్ లెవెల్కి 304 టీఎంసీల వరద చేరింది. కేవలం ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడం కోసం ఆ క్వశ్చన్ ఏర్పాటు చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తుంది వరద, దాదాపుగా 130,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 40,000 క్యూసెక్కులు, 2 గేట్లు ఎత్తివేయడం ద్వారా 60,000 క్యూసెక్కులు పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. ఇక ఎడమ కాలువకు 7,900 క్యూసెక్కులు, కుడి కాలువకు 9,500 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,850 క్యూసెక్కులు, ఆ నల్గొండ జిల్లాలో వరద కాలువకు 400 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. నాగార్జున సాగర్లో కూడా నిల్వ చేసే అవకాశం లేదు. ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయో అవుట్ఫ్లోస్ అదేవిధంగా మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఇక పులిచింతల ప్రాజెక్టు కూడా నిండిపోయింది. 45 టీఎంసీల కెపాసిటీ, 43 టీఎంసీల వరద ఉంది. పైనుంచి వచ్చిన వరద మొత్తాన్ని 120,000 క్యూసెక్కులు పైగా ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర అది కేవలం బ్యారేజే కాబట్టి ఆడ ఉండేది మొత్తం 3 టీఎంసీలే. అందులో మొత్తం పూడిపోయి 2 టీఎంసీల కెపాసిటీ అంటున్నారు ప్రస్తుతం. ఇక 50 గేట్లు ఎత్తి దాదాపుగా 125,000 క్యూసెక్కుల వరదను సముద్రంలోకి రిలీజ్ చేశారు. ఇక ప్రకాశం బ్యారేజీ దగ్గర 12 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాకి 17,350 క్యూసెక్కుల నీటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాలువకి విడుదల చేశారు. పెద్ద ఎత్తున నాట్లు కార్యక్రమం జరుగుతూ ఉంది. వరి నాట్లు వేసే కార్యక్రమం చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ వరద కొనసాగుతుందా లేదంటే తగ్గుతుందా
రాబోయే 4 రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం మరలా ఉంది కాబట్టి కొంత గ్యాప్ ఇచ్చి మరలా మొదలయ్యే అవకాశం ఉంది వరద. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.